హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్రొత్త లెసన్ నేర్చుకుందాం. సిబిఎస్ఈ క్లాస్ 4 హిందీ. పడక్కుకి సూచ్. పడక్కుకి సూజ్. పడక్కు అంటే బాగా చదివే వాడిని పడక్కు అంటారు. చదివే వాళ్ళు అనమాట. ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో వాళ్ళని పడక్కు అంటారు అన్నమాట. కి సూజ్. సూజ్ అంటే ఏంటి? సూజ్ అంటే ఐడియా అనమాట. అతని మనసులోకి వచ్చిన ఒక గొప్ప ప్లాన్ అనమాట, పథకం అనమాట, ఐడియా అనమాట. ఓకే. పడక్కు అంటే ఏం చెప్పాను? బాగా చదివేవాడు, క్లెవర్ అన్నట్టు. పడక్కు అంటే బాగా చదువుతాడు అన్నట్టు. పढ़ने लिखने वाला అనమాట. బాగా చదివి బాగా రాసేవాడు అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో అన్నట్టు. ఏక్ పడక్కు బడే తేజ్ తే. ఒక పడక్కు ఎవరైతే ఉన్నాడో అతను చాలా తెలివిగలవాడు అనమాట. తర్కశాస్త్ర పడితే తే. తర్కశాస్త్రాన్ని చదువుతుండేవాడు. తర్కశాస్త్రం అంటే ఏంటి? తర్కశాస్త్రం అంటే అదొక ఇప్పుడు మనకి మీరు సైన్స్, సోషల్ అంటారు కదా. సైన్స్ అంటే సామాన్య శాస్త్రము, సోషల్ అంటే సాంఘిక శాస్త్రము, అలాగా ఉండేవి. అలాగే ఇది కూడా తర్కశాస్త్రం అన్నమాట. సో తర్కశాస్త్రం అంటే ఏంటి? లాజికల్ సైన్స్ అన్నమాట. లాజికల్ సైన్సెస్. లాజికల్ సైన్స్లో ఏముంటుంది అంటే ఏదైనా ఒక విషయం ఉంది అంటే దానికి రీజన్ కావాలన్నమాట. సపోజ్ మేఘాల్లో నుంచి మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి అంటే ఎందుకు అని క్వశ్చన్ చేశారనుకోండి, ఏదో అలాగే కురుస్తాయి, అంతే వస్తాయి, ఎందుకు ఏంటని అడగకు, అవి అంతే వస్తుంది అని అంటే తర్కశాస్త్రం ఒప్పుకోదన్నమాట. లాజికల్ సైన్స్ ఒప్పుకోదన్నమాట. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ అంటుంది అనమాట. దెర్ షుడ్ బి సమ్ రీజన్. ఏదన్నా రీజన్ ఉండాలి, తప్పకుండా ఉండాలి అంటది. అలా చెప్పిన పక్షంలో అది తర్కశాస్త్రం ప్రకారం వ్యాలిడ్ అనమాట. అలాగా లాజిక్ లేకుండా ఉంటే దాన్ని తర్కశాస్త్రం అనరన్నమాట. సో అదనమాట దీని గురించి. దెన్ జహా న కోయి బాత్ వహా భీ నయి బాత్ గఢతే తే. జహా న కోయి బాత్. ఎక్కడ ఏమి మాటలు లేకపోయినా అక్కడ కూడా ఇతను క్రొత్త మాటలు తయారు చేస్తాడనమాట. ఎవరు? ఈ బడక్కు. ఓకే, సారీ, పడక్కు కొత్త మాటలు తయారు చేస్తాడనమాట. సో గడ్నా అంటే ఏంటి? గడ్నా అంటే బనానా అనమాట. గడ్నా అంటే ఏంటి? బనానా తయారు చేస్తాడనమాట. एक रोज वे पड़े फिक्र में समझ नहीं कुछ पाए. एक दिन वो पड़े फिक्र में समझ नहीं कुछ पाए. ఒకరోజు ఆయన గారు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు, చాలా చింతలో, కానీ తనకి అది అర్థం అవ్వట్లేదు అనమాట. बैल घूमता है कोल्हू में कैसे बिना चलाए. बैल घूमता है. ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడంట? కోల్హూమే. కోల్హూ అంటే ఇంతకుముందు మీ పేరెంట్స్కి తెలుస్తుంది, గానుగ ఎద్దు అంటారనమాట. గానుగ ఎద్దు అంటారు. అదేంటి? చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో కోల్హూ అంటే ఇదన్నమాట. ఏంటి? ఇక్కడ ఏదైతే ఉందో దీనిలో
ఏం చేస్తారంటే మనం తినే ఆయిల్ ఉంటుంది కదా, వంటలో వాడే ఆయిల్, ఆ గింజల నుంచి వస్తుందన్నమాట. సపోజ్ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలని ఇందుట్లో వేసేస్తారు. ఓకే, ఈ యొక్క ఎద్దు ఉంటుంది కదా, దీన్ని గానుగా ఎద్దు అంటారు, దీన్ని గానుగా అంటారు అనమాట. కోల్హు, హిందీలో ఏమంటారు, కోల్హు. ఈ గానుగలో ఈ ఎద్దుని కట్టేసి ఎద్దుని ఏం చేస్తారంటే చుట్టూ తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉంటే ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైతే మనం గింజలు వేసామో ఆ గింజలు బాగా మెత్తగా అయిపోయి దానిలోంచి ఏమొస్తుంది, ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. సో ఈ గానుగ ఎద్దు చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట, చాలా కఠినంగా పని చేయాలి. ఎందుకంటే అది తిప్పుతూ ఉండాలి, ఎంతసేపు తిప్పుతూ ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ హార్డ్ వర్క్ అనమాట, చాలా కఠినమైన పని. అప్పుడు ఆయిల్ వస్తుంది అనమాట. సో దీన్ని కోల్హు అంటారు. కోల్హు మే, ఆ యొక్క గానుగలో కేసే బినా చలాయే, అయితే ఆ ఎద్దు ఆ గానుగలో ఏంటంట, ఎవరు నడిపించకుండానే తిరుగుతూ ఉంటుందంట. రొటేట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇలాగా ఈ ఎద్దు. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎద్దు ఏం చేస్తుంది, ఎవరిని దాన్ని తిప్పకుండానే చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట ఇలాగా. మరి ఎలా తిరుగుతుంది అని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చింది. కై దినోం తక్ రహే సోచ్తే, చాలా రోజుల వరకు అలాగే ఉండిపోయాడు అనమాట, ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాలిక్ బడా గజబ్ హై. సో మాలిక్ బడా గజబ్ హై. సో ఏమని ఆలోచిస్తూ ఉన్నాడంటే ఆ యొక్క కోల్హు ఏదైతే ఉందో దాని యొక్క మాలిక్ ఉన్నాడు చూసావా, ఆ యొక్క యజమాని ఉన్నాడు చూసావా, బడా గజబ్ హై. గజబ్ అంటే ఏంటి, కమాల్ అనమాట. చాలా మ్యాజిక్గా చేశాడేంటి, అద్భుతంగా చేశాడు ఈయన చాలా అద్భుతం, ఈయనైతే కమాల్ కా ఆద్మీ హై. ఓకే, లేదా విచిత్ర, చాలా చిత్రమైన మనిషి అనమాట, విచిత్ర అని చెప్పేసి అనుకున్నాడు. సికా బేల్కో రఖా ఇస్నే, నిశ్చయ్ కోయి డబ్ హై. సికా బేల్కో రఖా ఇస్నే అంటే ఆ బేల్కి సికా రఖా హై అంటే నేర్పించి ఉన్నాడు. నిశ్చయ్ కోయి డబ్ హై, ఏదో ఖచ్చితంగా నిశ్చయ్ కోయి డబ్ హై, ఏదో ప్లాన్ ఉంది. డబ్ అంటే ఏంటి, తర్కీబ్ అనమాట. తర్కీబ్ ఏదో ప్లాన్ ఉంది ఇందులో, దానికి ఏదో నేర్పాడు ఆయన, అందుకే అది అలాగా ఎవరు మనుషులు తిప్పకుండానే తిరుగుతూ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆఖిర్ ఏక్ రోజు మాలిక్ సే పూచా ఉస్నే ఐసే. చివరికి ఆఖిర్ అంటే అంతమే, చివరికి ఒకరోజు మాలిక్ సే పూచా, ఆ యొక్క యజమాని అడిగాడు. ఉస్నే ఐసా, ఆయన ఇలాగ అడిగాడు అనమాట, ఏమని, అజీ అండి, బినా దేకే చూడకుండానే లేతే తుమ్ జాన్ బేద్ యహా కేసే, అబ్ జాన్ లేతే హై బేద్, ఈ యొక్క తేడాని ఎలా పసిగట్టగలుగుతున్నారు, ఎలా తెలుసుకోగలుగుతున్నారు, క్యా బేద్, ఏ భేదము అంటే ఏ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్, భేదం అంటే డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ మీకు ఎలా అర్థమవుతుంది, భేదం దేని భేదం అంట. కోల్హు కా యహ బేల్ తుమ్హారా చల్తా యా అడతా హై. కోల్హు కా యహ బేల్, ఈ యొక్క గానుగ ఏదైతే ఉందో కోల్హు కా బేల్ తుమ్హారా, మీది ఆ యొక్క గానుగ ఏదైతే ఉందో అది చల్తా తిరుగుతుందా, యా లేదంటే అడతా అంటే రుక్తా అనమాట, రుక్న. అడ్నా అంటే అడతా అంటే రుక్తా. చల్తా యా రుక్తా, మరి తిరుగుతుందా ఆగుతుందా మీకు ఎలా తెలుస్తుంది. రెహతా హై ఘూమ్తా, తిరుగుతూ ఉంటుంది. ఖడా హో, నిల్చుని ఉంటుందా. యా పాగుర్ కర్తా హై, లేదంటే పాగుర్ అంటే ఏంటి, నెమరు వేయటం అనమాట. పాగుర్ అంటే ఏంటి, నెమరు వేయటం అంటే జుగాలి అని కూడా అంటారు హిందీలో. సో అంటే నిల్చుని ఉంటుందా లేకపోతే నెమరేస్తుందా తిరుగుతుందా అనేది మీకు ఎలా తెలుస్తుంది.
అని చెప్పేసి అడిగాను అనమాట. మాలిక్ని యహ్ కహా మాలిక్ ఇలాగని చెప్పాడు. అజీ ఇస్మే క్యా బాత్ బడీ హై అండి, ఇందులో అంత గొప్ప ఏముంది, గొప్ప విషయం ఏముంది, బడీ బాత్ క్యా హై అని చెప్పేసి అన్నాడనమాట. నహీ దేఖ్తే క్యా చూడట్లేదా ఏంటి, గర్దన్ మే గంటి ఏక్ పడీ హై ఆ యొక్క మెడలో గంట ఒకటి పడుంది కదా, అది ఉంది కదా, అది దాన్ని చూడట్లేదా నువ్వు అని చెప్పేసి అన్నాడనమాట. జబ్ తక్ యా బజాతీ రహతీ హై అది మెడలో గంట ఉంది చూసావా, ఆ గంట ఎప్పటి వరకైతే మోగుతూ ఉంటుందో మే నా ఫిక్ర్ కర్తా హూ నాకేం చింత ఏం ఉండదు, నాకు బాధ ఏం ఉండదు, ఎందుకంటే అది తిరుగుతూ ఉందని నాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కదులుతూ ఉంటే చుట్టూ ఆ యొక్క ఎద్దు అలాగా చుట్టూ ఏంటి తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంట, ఆ యొక్క గంట యొక్క సౌండ్ వస్తూ ఉంటుంది కదా. ఓకే, మరి అది అది ఎప్పుడైతే ఆగుతూ ఉంటుందో, అది ఆగినప్పుడు ఏమొస్తుంది, ఆ సౌండ్ రాదు. సో నేను ఆ మెడలో గంట గంట మోగుతున్నంతసేపు నేనేమనుకుంటాను, నా ఎద్దు తిరుగుతూ ఉంది అనుకుంటాను అంటాడనమాట. హా జబ్ బజ్తీ నహీ ఎప్పుడైతే మోగదో ఆ గంట దౌడ్కర్ తనిక్ పూంచ్ ధర్తా హూ దౌడ్కర్ అంటే పరిగెత్తుకొని వచ్చి, ఎప్పుడైతే మోగదో అప్పుడు పరిగెత్తుకొని వచ్చి, తనిక్ అంటే కొంచెం తోడాసా అనమాట, తనిక్ అంటే కొంచెమే కొంచెం, పూంచ్ అంటే తోకని దర్తాహు అంటే పట్టుకుంటారు అనమాట. పట్టుకొని ఎలాగ అంటారు, పట్టుకున్నప్పుడు అదేం చేస్తుంది, మళ్ళీ కదలటం మొదలు పెడతా ఉంటుంది అనమాట. సో పూంచ్ దర్తాహు అంటే పకడ్లేనా, ధర్నా అంటే ఏంటి ఇక్కడ పకడ్నా అనమాట, లేదా పూంచుకో మరోడ్నా అనమాట, తిప్పటం అనమాట. తోకని మెలవటం అంటారు కదా, తోకని ఏం చేస్తారంటే వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంతకుముందు బుల్లక్ కార్ట్స్ ఉండేవి, ఎద్దుల బండి ఉన్నప్పుడు అవి కదలట్లేదు అనుకోండి, దాని యొక్క తోకను పట్టుకొని కొంచెం ఇక్కడలాగా ఏమంటారు బెండ్ చేస్తారనమాట. బెండ్ చేసినప్పుడు ఆ తోక చాలా నొప్పి వస్తుంది అనమాట తోకకి, వెంటనే అది కదులుతుంది అనమాట ఆ యొక్క బుల్లక్ ఎద్దు. అలాగే ఇక్కడ కూడా ఆయన పూంచుకో తనిక్ ధర్తా హై ఆయన కొంచెం దాన్ని బెండ్ చేస్తాడనమాట, పట్టుకుంటాడు అనమాట, అప్పుడు అది మళ్ళీ పరిగెత్తుతుంది అనమాట. కహా పడుక్కునే సున్కర్ తుమ్ రహే సదాకే కోరే కహా పడక్కునే సున్కర్ అంటే ఆ పడక్కు వినేసి, ఆయన చెప్పిన మాటలు వినేసి అన్నాడు, తుమ్ రహే సదా కే కోరే నీవు ఎప్పుడు కూడా ఒక మూర్ఖ్ అనమాట, ఒక ఫూల్వి, ఒక బేవకూఫ్ అనమాట, ఒక ఫూల్లా ఉన్నావు నువ్వు, ఒక తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. బేవకూఫ్ అంటున్నాడు అనమాట. సంగీత్ కి బాతే సమజ్ సకోగే తోడే మంతిక్కి బాతే అంటే తర్కశాస్త్రానికి సంబంధించిన మాటలు సమస్యకోకి తోడే అర్థమవుతుందా కొంచెం అని చెప్పేసి, నీకు అర్థమవుద్దా అసలు అన్నట్టుగా అంటున్నాడు అనమాట. అగర్ కిసీ దిన్ ఎందుకంటున్నాడు ఎట్లాగా అంటే ఇక్కడ మాట్లాడుతున్నా, అగర్ కిసీ దిన్ ఒకవేళ ఏదో ఒక రోజు బేల్ తుమ్హారా సోచ్ సమజ్ అడ్ జాయే తో బేల్ తుమ్హారా మీ యొక్క ఏదైతే ఎద్దేందో సోచ్ సమజ్ ఆలోచించుకొని అర్థం చేసుకొని అడ్ జాయే అంటే ఆగిపోయిందనుకో, చలే నహీ కదలట్లేదనుకో, బస్ అంతే, ఖడా గర్దన్ కో కూబ్ హిలాయే నిల్చొని అలాగే తన యొక్క మెడని బాగా కదిలిస్తూ ఉందనుకో, నీకేమర్థం అవుతుంది, అది నువ్వేమనుకుంటావు, గంటి టున్ కూబ్ బజేగి గంట మాత్రం టున్ అని బాగా మోగుతూ ఉంటుంది. తుమ్ నా పాస్ ఆవోగే
నువ్వు నువ్వు దగ్గరికి రావు, ఎందుకంటే గంట మోగుతుంది కాబట్టి అది తిరుగుతుంది అని చెప్పేసి అనుకుంటావు, నువ్వు దగ్గరికి రావు. మగర్ కానీ బూంద్ భర్ తేల్ సాంజ్ తక్ బి క్యా తుమ్ పావోగే. ఏంటి, నువ్వు ఒక్క చుక్కైనా ఆ, నూనెని, ఆయిల్ని సాంజ్ తక్, సాంజ్ అంటే ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ ఈవినింగ్ వరకు కూడా పొందుకోగలుగుతావా? రాదుగా, ఎందుకంటే అది అక్కడే నిలబడి అలా అలా నీ తెలివిగా తన యొక్క మెడను ఊపుతుంటే నీకు ఎలాగ వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మాలిక్ తోడా హసా, మాలిక్ కొంచెం నవ్వాడనమాట. ఔర్ బోలా మరియు అన్నాడు కి ఏమనంటే పడక్కు జావ్, పడక్కు వెళ్ళు. సీకా హై యహ్ జ్ఞాన్ జహా పర్ వహా ఇసే ఫైలావు. జావ్, నువ్వు వెళ్ళు. ఎక్కడికి ఎలా అంటున్నాడు? సీకా హై యహ్ జ్ఞాన్ జహా పర్, నువ్వు ఎక్కడైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నావో, ఈ యొక్క నాలెడ్జ్ని నువ్వు నేర్చుకున్నావో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి వహీ ఇసే ఫైలావు, అక్కడే నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని చెప్పుకో. అంటే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో అక్కడికి వెళ్ళి చెప్పుకో ఈ విషయాన్ని, నా దగ్గర చెప్పుకో అని. యహా సభీ సభీ కుచ్ ఠీక్ ఠాక్ హై, యహా అంటే ఇక్కడ అంతా కూడా ఠీక్ ఠాక్ హై, చాలా చక్కగానే ఉంది. యహ కేవల్ మాయా హై, యహ కేవల్ మాయా హై, అది నీ యొక్క భ్రమ. ఇక్కడ అన్నది అంతా కూడా బాగానే ఉంది. అంటే ఏదంట ఆయన యొక్క భ్రమ, మాయా అంటే భ్రమ అన్నమాట. భ్రమ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా అనుకోవటాన్ని భ్రమ అంటారనమాట. మాయా అంటే అది కూడా అంతే, మాయా అంటే కూడా అంతే, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడాన్ని మాయా అంటారనమాట. భ్రమ, అదంతా నీ భ్రమ. ఏది భ్రమ? ఈ ఎద్దు అలాగే నిల్చోండి గంట ఊపుతూ ఉంటుందని చెప్పేసి అనుకోవటం నీ భ్రమ అని చెప్తున్నాడు. बैल हमारा नहीं अभी तक మంతిక్ పడిపాయా హై. ఎందుకంటే బైల్ హమారా, నా యొక్క ఎద్దును చూసావా, నహి అభీ తక్ మంతిక్ పడిపాయా హై, ఇప్పటివరకు నా యొక్క ఎద్దు ఆ యొక్క తర్కశాస్త్రాన్ని, ఏదో ఆ లాజిక్ సైన్స్ ఉంది కదా, దాన్ని ఇంతవరకు తనేమి చదవలేదులే, కానీ తనకు అంత తెలియలేదు, అలాగ ఓపదులే. కానీ నువ్వు వెళ్ళి నీ యొక్క టాలెంట్ని, నీ యొక్క ఎక్కడ నేర్చుకున్నావు అక్కడ చూపించు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. సో అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు ఇక్కడ మనం మన నాలెడ్జ్ని చదువుకున్నది కేవలం సమ్టైమ్స్ మనది ఎలా అంటున్నా బుకిష్ నాలెడ్జ్ అంటారు అనమాట. మన పుస్తకంలో ఉన్న నాలెడ్జ్నే మనం అదే అనుకుంటాము. బట్ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు అది అన్ని చోట్ల కూడా అప్లై చేయటానికి కుదరదు అనమాట. ఓకే, ఎందుకంటే అవును కరెక్టే. సపోజ్ ఇప్పుడు మరి ఎద్దు అలాగే తన యొక్క మెడను ఊపుతూ ఉందనుకోండి, అది మోగుతూనే ఉంటుంది, అతనికి తెలియదు. సో బాగానే ఉంది, కానీ ఇది ఎక్కడ అప్లై అవుతుంది? ఆ ఎద్దు ప్లేస్లో ఎవరైనా మనిషి ఉంటే ఆ మనిషికి అంత తెలివి ఉంటుంది కాబట్టి అతను ఇలాంటి పనులు చేస్తాడు. కానీ ఎద్దుకు తెలివి ఎలా ఉంటుంది? తెలివి ఉండదు కదా. మరి తెలివి లేని ఒక జంతువు ఇలాగ మనుషుల్లో ఆలోచించి ఎలా చేస్తుంది? కాబట్టి మన యొక్క అక్కడ నాలెడ్జ్ని అప్లై చేయడానికి కుదరదు. ఓకే, సరే. ఈ యొక్క రైటర్ ఎవరు? రామ్ధారీ సింహ్ దినకర్. రామ్ధారీ సింహ్ దినకర్. ఈయన 3rd క్లాస్లో కూడా ఒక లెసన్ రాశారు. ఏంటది? మిర్చికా మజా అనే లెసన్ రాశారు. అది కూడా చాలా సరదాగా ఉంటుందన్నమాట. సరే, మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ.